హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సూజీ బ్యూటీ అకాడమీ. సో ముందుగా అందరికీ విషింగ్ యూ అ వెరీ హ్యాపీ దివాళీ. ఈ రోజు వీడియో ఏంటి అంటే మేము దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుందామని చూపిస్తున్నాము. హియర్ ఈస్ మై డెకరేషన్ థింగ్స్ అన్నమాట ఇవన్నీ. సో షీ ఇస్ ద డెకరేటర్. హాయ్ గైస్. యా, ఈ థింగ్స్ అన్ని యూజ్ చేస్తూ మేము ఎలా డెకరేషన్ చేస్తాము అండ్ మేము ఎలా రెడీ అవుతాము అని చూపిస్తాము. సో స్టే ట్యూన్డ్. ఫస్ట్ షుగర్ కేన్ జ్యూస్ తాగేసి కొంచెం ఎనర్జీ వస్తుంది కదా, దెన్ డెకరేషన్ చేసేసి దెన్ మేము రెడీ అయ్యేసి ఆ తర్వాత పూజ, ఫొటోస్, వీడియోస్. తోరణాల కోసం ఏదో తట్టాలు పడుతున్నాం. ఈ పనుల్లో కనిపిస్తలేదు. ఎలా వస్తుంది అనేది చూపిస్తాను మీకు. చూస్తూ ఉండండి వీడియోని, స్కిప్ చేయకండి. ఎప్పటికి స్టేట్ ఉండేనా? ఇవి సేమ్ ఉన్నాయా ఆకులు అసలు? యాక్చువల్గా ఇట్లా చేసి దీనికి పిన్ చేద్దాం. పిన్ ఇవ్వండి. స్టాప్లర్తో ఒక పిన్ చేసి ఇట్లా ఫ్లవర్ లాగా చేసి మళ్ళీ ఇక్కడ ఒక ఫ్లవరా, ఇంకో ఫ్లవర్ ఇవ్వండి. చామంతి వైట్ ఆర్ ఎల్లో యాజ్ యువర్ విష్. ఇట్లా పెట్టేసుకొని దీనికి మళ్ళీ పిన్ చేసుకుంటే అవుతుంది ఇది. ఇట్స్ గాన్. సో పిన్ చేస్తే సెట్ అవ్వదు గైస్, వీ హ్యావ్ టు స్టిచ్ ఇట్. సాంగ్స్ పాడండి, ఏమన్నా పాడండి సాంగ్స్. సాంగ్స్ పాడండి. పూజారమ్మ చూడు ఎంత చక్కగా రెడీ వచ్చింది పాప. హాయ్ వ్యూవర్స్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ సిగ్గుపడుతున్నారు. పూజారమ్మ బొట్లు కూడా పెట్టింది మాకు. సో ఇట్లా స్టిచ్ చేసేసుకొని చాలా ఒకటి మంచి ఇట్లా బ్యాక్ సైడ్ కూడా ఒక 2 స్టిచెస్ వేసుకొని కట్ చేసుకోండి. సిజర్స్తో ఇట్లా కట్ చేసుకోండి. ఫ్లవర్సే బాగాలేదు యాక్చువల్లీ, నిన్నటి అనుకుంటా. యా, సో వీటిని ఇట్లా డబుల్ గమ్ స్టిక్కర్స్ వేసుకొని వాల్కి ఇట్లా అతక పెట్టేసుకుంటే సెట్. సూపర్. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ ఉంది, అసలు కనిపించట్లేదు. బట్ మేము బ్రైట్ కనబడాలంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉండాలని చెప్పేసి బ్యాక్గ్రౌండ్. గైస్ ఒక్కసారి ఇంతకు ముందు 20 రూపీస్ తెచ్చినా చూడు, అవి 20 రూపీస్ ఆకులు తెచ్చినాం కదా, అవి అయిపోయినాయి. అవి గైస్ ఒక తాత మమ్మల్ని మోసం చేసి 20 రూపీస్ కిన్నే ఆకులు ఇచ్చారు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఫ్రెండ్ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ 20 రూపీస్కే ఇన్ని ఆకులు తెచ్చారు చూడండి. సో మీరు కూడా మనకు మోసపోకండి. 20 రూపీస్కి ఇన్ని ఆకులు తెచ్చుకోండి నెక్స్ట్ ఫెస్టివల్కి. డబల్ గమ్ టేప్ తోరణాలు అల్లండి అంటున్నా. సో డబల్ గమ్ టేప్ వేసుకొని
లో పెట్టాను గైస్. సూజీలో ఎంత పెద్దగా ఉందని సూజీలో పెట్టేసాను. ఇంకా మేకప్ కూడా వేసుకోలేదు, ఏమి వేసుకోలేదు, జస్ట్ న్యాచురల్ స్కిన్ గైస్. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? లోటస్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఇది ఫస్ట్ లేయర్ ఇది ఉంటుంది కదా, ఫస్ట్ పెటల్ తీసుకునేసి ఇట్లా మర్చుకోవాలి. దెన్ సెకండ్ వన్, ఎన్ని ఫోల్డ్స్ వస్తే అన్ని ఫోల్డ్స్ ఇట్లా మలుచుకోండి. ఇది బాగాలేదు తీసేస్తాను. ఇది కూడా బాగాలేదు, ఇది కూడా బాగాలేదు. సో పెటల్స్ ఒక్కొక్క పెటల్ని తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఇందులో పెట్టేసుకోండి. సేమ్ అన్నీ అలాగే రిపీట్ చేయండి గైస్. ఫోల్డ్ చేసి దీని కింద ఇలా ఇలా ఉంటుంది కదా, దానికి గ్రిప్ ఇస్తుంది ఆల్రెడీ ఫ్లవర్ అనేది. సో అట్లా చేసుకోండి గైస్. యాక్చువల్గా ఇవి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అందరూ లోటస్ ఫ్లవర్సే పెట్టుకుంటున్నారు. సో మీకు దేనికైనా యూజ్ అవుతుంది చూసి చేసేసుకోండి. ఒక్క 2-3 పెటల్స్ ఉన్నాయి అంతే. దెన్ ఇది ఉంటుంది కదా, దీన్ని ఇట్లా ఓపెన్ చేసేసుకోండి. వావ్, బ్యూటిఫుల్ ఫ్లవర్. యాక్చువల్లీ ఇంతకుముందే నేను బుక్ చేశాను. విజిట్ గైస్, కామెంట్ చేయండి. ఆ ఫ్లవర్స్ కన్నా మీరే బాగున్నారు మేడం. మీరు నా మీద పెంచుకున్న కట్ల కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్. So all credits goes to Sahiti and Mansa, the creative girls. సో డెకరేషన్ అయిపోయింది గైస్. ఫైనల్లీ ఇంకా కాలేదు. ఈరోజు ఒక కొత్త అద్భుతాన్ని చూస్తున్నారు మీరు వీడియోలో. ఒకసారి హెయిర్ బ్యాక్ సైడ్ అనుకో, ఇటు గిట్ సైడ్ నుండి. ఇది ఒక న్యూ అద్భుతం అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, ఏం చేస్తున్నారు నెక్స్ట్? ముగ్గు విత్ ఫ్లవర్స్ అంట. ఇప్పుడు ఎవరు రంగోలీ వేయట్లేదంట, ఆ రంగులతోటి ఏంటో మరి. చలో ఏదో ఒక రిఫరెన్స్ చూపెట్టండి బ్రో, నాకు చూపించి మీరు అట్లా వేస్తారా లేదా చూద్దాం, ఓకేనా? చుట్టూ సర్కిల్ వేసి ఐ సే వన్ థింగ్, చూపెట్టి ఇట్లా. స్వప్న, యా ఓకే డన్. సో అది మీ రిఫరెన్స్ పిక్. ఓకే దెన్ లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి అనేది. ఇంకొక హాఫ్ అన్ అవర్ రెడీ అవబోతున్నాను. సో వీళ్ళది అయిపోవట్లేదు గైస్, నేను రెడీ అవుదామంటే. ఇంకేమైనా ఫ్లవర్స్ వేయడం ఇప్పుడు ఇది ఓకే. ఇక్కడ ఏమైనా ఇంకా ఇట్లాంటి ఫ్లవర్స్ ఓకే. ఇక్కడ ఏం లేదా ఇట్లా ఈ మామిడాకులు పెడదామా? చెప్తా ఇట్లా. పెద్దవి పెట్టాలి. ఎట్లా పెద్ద ఎంత
సరిపోతా. ఓకే, ద న్యూ డెకరేటర్ యాడెడ్. మెట్టుపల్లి, మెట్టుపల్లి, మెట్టుపల్లి సృజన, డాటర్ ఆఫ్ మెట్టుపల్లి సాగర్, దయా సాగర్. అంత గొప్పోడికి ఇలాంటి గొప్పోళ్ళు పుడతారు. గైస్, ఈరోజు మా ఫ్రెండ్ స్వప్న చిత్రంగి వేస్తుంది, చిత్రంగి చేస్తుంది. చిత్రంగి వేషాలు ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు. వేస్తుంది గైస్. చూపిస్తా నేను ఇప్పుడు. కొంచెంసేపు అయితే చంద్రముఖిలా మారిపోయిన స్వప్నం చూపిస్తా నేను. ఆ, ఏమో. సరిపోయినాయా గైస్? హౌ ఇస్ ద డెకరేషన్? అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? మొత్తం నేను చేయలేదు, జస్ట్ పోజ్ మాత్రం ఇస్తున్నా. బిహైండ్ ద సీన్ హార్డ్ వర్కర్స్ చూపించాను కదా, క్రెడిట్స్ గోస్ టు దెమ్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ రెడీ అయిపోతాను. రెడీ అయిపోయాక ఎలా ఉంటానో చూపిస్తా. నువ్వు వాటికే చూపెట్టు, నేను ఇటుకే మాట్లాడతా. నా అవుట్ఫిట్ ఏంటి, నా జ్యువెలరీ ఏంటి, నేను ఎలా రెడీ అవుతాను అన్నీ చూపిస్తాను. స్టే ట్యూన్డ్. ఓకే, ఇంకేమైనా పెట్టుడా ఇట్లా తోకలు? ఇంకా చాలా, ఇక చాలా ఇదా. చాలా ఇదంతా పూజ వస్తుంది గాయస్. ఇక్కడ పూజ వచ్చి కూర్చుంటది గాయస్. ఇంకా ఇక్కడ డెకరేషన్ రెడీ అయ్యాక చూపిస్తాను. పూజకి ఇంకా కాల్ చేయలేదు, ఆన్ ది వే. లక్ష్మీదేవి ఇక్కడ కూర్చుంటది. లక్ష్మీదేవిని పూజించే లక్ష్మీదేవి ఇక్కడ కాదు, అక్కడ, అక్కడ. ఓకే, డన్. సాయితిని కవర్ అది చూడు. వెయిట్ వెయిట్, ఇంకో మైక్ లేదా? ఓకే, ఒకటే మైక్ తో మాట్లాడతా. ఈ ఐడియా మీకు ఎట్లా వచ్చింది? అది 400 సంవత్సరాలకొక్కసారి సంభవించే అష్టగ్రహ కూటమి. చెప్పండి. ఇట్లా సృజన మేడం ఇన్స్పిరేషన్. ఇవన్నీ ఇంకా ఎక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఆల్మోస్ట్ ఇట్స్ డన్. లోపల వేద్దాం. ఎక్కడ పీట కిందనా? పీట కింద మొత్తం ఫుల్ కవరేజ్. మామిడాకు ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ లాగా, ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ లాగా మొత్తం కంప్లీట్ గా వేసేస్తారన్నమాట ఇప్పుడు సాయితి గారు. ఓకే ఓకే మా, థ్యాంక్ యూ. సో హియర్ ఈస్ ద డెకరేషన్ గాయ్స్. యాక్చువల్గా ఇది మొత్తం అయిపోయింది అనుకున్నాము, కాకపోతే ఇవి కొన్ని ఇంకా మిగిలాయని చెప్పేసి లోపల కూడా ఫిల్ చేస్తున్నారు పీట కింద. డెకరేషన్ ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ గాయస్. So guys, how I'm looking like? ఎలా ఉన్నాను కామెంట్ చేయండి. సో రెడీ అయిపోయాను, దెన్ పూజ స్టార్ట్ చేసేస్తాను, చూసేయండి. హ్యాపీ దివాళీ గాయస్. అసలు ఒడవనిస్తలేదు గైస్, కంప్లీట్ అయిపోయింది పూజ అంతా. అసలు అవుతుంది అలా.
పూజ అయిపోయింది, ఇంకా వీళ్ళు గెట్టింగ్ రెడీ గైస్. ఏమనాలి వీళ్ళని చెప్పండి మీరు. And నేను ఎలా ఉన్నానో చెప్పండి గైస్. ఆమె అందమే చూస్తే మరి లేదులే. ఓకే, పూజ అయిపోయింది గాయస్. సో గాయస్, దిస్ ఈజ్ మై దివాలి. హౌ ఇస్ మై దివాలి కామెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దివాలి ఆల్. నా కోసం